ప్రభువును ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా మనం పాలు పొందబోతున్నాం. చూడండి, కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని మరి యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందుతాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూడులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి సాలదు. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో నా జనులు అవివేకులు, వారికి తెలివి లేదు. నా జనులు అవివేకులు, వారికి తెలివి లేదు. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో యోగ్యంగా పాల్పొందినట్లు మనకు సహాయం చేసి మనల్ని సిద్ధపరచునుగాక. ఇక్కడ మనం చూస్తున్న ఈ భాగము నా జనులకు తెలివి లేదు అని ఎవరంటున్నారు? నా జనులకు తెలివి లేదని ఎవరంటున్నారు? దేవుడే. దేవుడే అంటున్నాడు. దేవుడే నా జనులకు తెలివి లేదు, వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు అంటున్నాడు. నిజమే, మనం చాలా తెలివి తక్కువ వాళ్ళం. అంటే దేవుడు అంటమే కాదనే కానండి, మనం కూడా ఆలోచించండి ఒకసారి, చాలా తెలివి తక్కువ వాళ్ళం మనం. అందుకే తెలివి లేని వాళ్ళు అయిపోయినాం. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాట ఉంది. యెషయా 1:3. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోషింపరు. కాబట్టి నా జనులకు తెలివి లేదు అంటే పిల్లల గురించి తండ్రి చెప్తున్నాడు, నా పిల్లలు తెలివి లేని వాళ్ళు అని. సరే, నా పిల్లలకు తెలివి లేదు. ఇప్పుడు మనకు ఏం అవసరం అంట? తెలివి అవసరం. తెలివి అవసరం. ఎందుకంటే తెలివి మనకెంతో ఏంటంటే తెలివి మనకెంతో మనల్ని గొప్పవాళ్ళనుగా చేస్తుంది, మనలను ప్రయోజకులనుగా చేస్తుంది. తెలివి అనేది మనల్ని ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. అందుకే తెలివి లేని వాళ్ళు ఏం చేయాలా? తెలివిని సంపాదించుకోవాలి. తెలివి లేని వాళ్ళు తెలివి సంపాదించుకోవాలి. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మాట అన్నాడు. ఎఫెసీ పత్రికలో ఒక మాట అక్కడ వ్రాయబడింది. లేకపోతే కొలసీ పత్రిక చూడండి, ఇంకా బాగుంటుంది. కొలసీ పత్రిక కొలసీ పత్రిక 2వ అధ్యాయం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయున్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయున్నవి. బుద్ధి జ్ఞానములు కలిగిన సర్వ సంపదలు కలిగిన దేవుడు మన దేవుడు. కనుక ఇప్పుడు మనకు తెలివి లేదంటున్నాడు. వాళ్ళు నా తెలివి లేని పిల్లలు, వాళ్ళు యోచించట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అంటున్నాడు. కనుక ఇప్పుడు తెలివి మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలా? వాక్యంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఎఫెసీ 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలండి. అజ్ఞానులు కాకుండా జ్ఞానం కలిగే వారికి నడుచుకున్నట్లు జాగ్రత్త చూసుకోవాలి. కనుక దినములు చెడ్డయి, సమయం లేదు, సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలంటే ఏముండాలి? తెలివి ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏముండాలా? తెలివి ఉండాలి. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు? సమయాన్ని దుర్వినియోగం చేస్తారు. సమయాన్ని గుర్తించరు. ఏ సమయంలో ఏం చేయాలో దాన్ని చెయ్యరు.
అందువల్లే వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళని దేవుడు వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు తెలివి కావాలి మనకి. ఇది కావాలంటే ఏం చేయాలా? తెలివి కావాలంటే ఏం చేయాలా? చూడండి, మందుల షాప్కి వెళ్ళి అడగండి, అయా మందుల షాపు మరి ఓనర్ గారు మాకు తెలివి రావడానికి ఏమైనా మందులు ఇస్తారా అంటే వాడు ఏమంటాడు? తెలివి రావడానికి మందులు ఏమీ లేవు బాబు, తెలివి రావడానికి మందులు లేవు, తెలివికి మందులు లేవు. తెలివి రావాలంటే మందులు ఉపయోగపడవు. కాకపోతే కొందరు ఏమంటారు, పప్పు నెయ్యి వాడితే తెలివితేటలు పెరుగుతాయి అంటారు. ఇప్పుడు నిజమేనా అంటే అది ఉత్తి అబద్ధం, శుద్ధ అబద్ధం. దానికంటే అబద్ధం ఇంకోటి లేదనమాట. పప్పు నెయ్యి తింటే తెలివితేటలు వస్తాయి అనేది దానికంటే అబద్ధం ఇంకోటి లేదు. ఏదో ఒక ఆహార పదార్థం తింటే నాకు తెలివితేటలు పెరిగిపోతాయి అనుకున్నంత తెలివి తగ్గుతాను ఇంకొకటి లేదు. ఎందుకు? కొలసి 2వ అధ్యాయం మనం చూసినాం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర మనం ఆ తెలివిని సంపాదించుకోవాలని ఏం చేయాలా? మరి చూడండి, సామెతలు 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము దయచేసి చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం దయచేసి 7వ వచనం చూద్దాం. సామెతలు 4వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్య అంశం. తర్వాత, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. నీ సంపాదన అంతా ఇచ్చి ఖర్చు చేసి ముందు బుద్ధి సంపాదించుకో. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమంటున్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క జ్ఞానం మనకు రావాలంటే ఏం చేయాలా? ముందు అసలు జ్ఞానం మనకేం చేస్తుందంట? 2వ అధ్యాయము 11వ వచనం. 2వ అధ్యాయం సామెతలు 2వ అధ్యాయం 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. బుద్ధి, జ్ఞానము, వివేచన మనల్ని కాపాడతాయంట. మనం ప్రమాదంలో పడకుండా కాపాడతాయి, మనం నష్టపోకుండా కాపాడతాయి, మనకు ఏ విధమైన నష్టం సంభవించకుండా జాగ్రత్త పడడానికి మనకు ఉపయోగపడే సాధనాలు ఏంటంటే బుద్ధి, జ్ఞానాలే, తెలివితేటలు, వివేచనలు. కాబట్టి ఇవి మనకు కావాలంటే ఏం చేయాలా? నీ సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకో. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ వాయబడిన ఈ మాటల ద్వారా మనము ఏం సంపాదించుకోవాలి చెప్పండి? ఏం సంపాదించుకోవాలి? ఆస్తిపాస్తుల? ఏం సంపాదించుకోవాలి? సమాజంలో పేరు ప్రఖ్యాతుల? నీకు ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కన్నా, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కన్నా ముందు బుద్ధి, వివేచన, జ్ఞానం, తెలివి సంపాదించుకోవడం ముఖ్యం. నీకు తెలివి, వివేచన, జ్ఞానం, బుద్ధి నీకుంటే సంపాదన అదే వస్తుంది, పేరు ప్రఖ్యాతులు కూడా వాటంతటా అవే వస్తాయి. నువ్వు చేసే పనులు బట్టి, నీ యొక్క తెలివితేటలను బట్టి నీకు పేరు ప్రఖ్యాతులు వాటంతటా అవే వస్తాయి. లేకపోతే నీకు సంపాదన కూడా ఎట్లా సంపాదించుకోవాలంటో తెలియాలంటే తెలివి నీకు ఉండాలి. కనుక ఇక్కడ దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు, నా జనులకు తెలివి లేదు. ఎవరికి? మనకి తెలివి లేదంట. దేవుడు చెప్తున్నాడు నాకు వర్తమానం. ఏంటి ఆ సంగతి అంటే, మీరు తెలివి లేని వాళ్ళు అని. చూడండి, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, తెలివి లేదు మనం. అందువల్ల తెలివి సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? మన సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోవాలి. కానీ మనం తెలివి అంతా ఇచ్చి తెలివి సంపాదించుకోవాలి. కానీ కొన్ని ఉన్నాయి. అంటే చూడండి, మనుషులమైన మనం తెలివి లేని వాళ్ళమైనా లోకంలో మనకంటే బలహీనమైనవి, మనకంటే స్వల్పమైనవి, చిన్నవి, ఎందుకు అంటే మనం తేలిగ్గా తీసిపడేసేటువంటివి వాటికి తెలివి ఉందంట, మనకు లేదు. అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అన్నాడు భక్తుడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఎక్కడ నేర్చుకోవచ్చు తెలివి? అక్కడ చెప్తున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఎక్కడుంది? ఎవరికి ఉంది ఇప్పుడు తెలివి? ఎవరికి ఉంది? చీమలకు ఉంది తెలివి. చీమలకున్న తెలివి కూడా మనకు లేదు. మనం ఏం చేస్తాం? చీమను ఏం చేస్తాం? చాలా స్వల్పంగా, చాలా చిన్నది, లెక్క లేకుండా చూస్తాం. కానీ మనకంటే అవే తెలివిగలవి, మనకంటే వాటికే బలం ఎక్కువ, మనకంటే వాటికే జ్ఞానం ఎక్కువ,
మనకంటే అవి ఎంతో చక్కగా కష్టపడతాయి, సమయం కనిపెట్టి కష్టపడతాయి. చూడండి, చీమలను గమనించండి, వర్షాకాలంలో అవి రెస్ట్ తీసుకుంటాయి. ఇప్పుడు ఈ కాలంలో చక్కగా కూర్చుకుంటాయి. అందుకే వాక్యంలో రాయబడింది 7వ వచనం, వాటికి న్యాయాధిపతి లేకున్నను, న్యాయాధిపతి కూడా లేడంట, వాటికి న్యాయాధిపతి లేకున్నా కూడా పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకుంటాయంట. వేసవి కాలమందు ఆహారం సిద్ధపరుచుకుంటాయి. తర్వాత కోతకాలమందు ధాన్యము కూర్చుకును. చక్కగా ఇదే అనువైన సమయం ఈ వేసవకాలమే చీమలకు. చూడండి, అందుకని మనోళ్ళు చలికాలం, వర్షాకాలం, చలికాలం అంతా పంటలు పండించి వేసవకాలం ప్రారంభాన్ని ఇంటికి తీసుకొచ్చి పడేస్తారు కదా. చక్కగా వీటికి అప్పుడే పని. చీమలకు ఎట్లా వస్తాయి అంటే దండులాగా వస్తాయి, చీమల దండు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ తలంపును బట్టి దేవుడు నాకు ఈ వర్తమానం చెప్పాలని నాతో గ్రహింపించాడు. నేను ఒక చోట చీమలను గమనించాను. ఆ చీమలకున్నటువంటి ఐక్యత, చీమలకున్న జ్ఞానం మనకు లేకపోయింది అనిపించింది నాకు. పోనీ వాటిని నేనేం చేశానంటే, ఏందబ్బా ఇంత పర్ఫెక్ట్గా వెళుతున్నాయి ఇవి చీమలు, ఎక్కడెక్కడో మొదలయ్యి అక్కడెక్కడో తేలినాయి, అక్కడ మూలన, ఇక్కడ కింద ఇక్కడ ప్రారంభమయ్యి అక్కడెక్కడో మూల కనపడుతున్నాయి. ఇదేంటి ఇక్కడ అటు నేను చూస్తే ఒక లైన్లో, అంటే ఒక తిన్నగా పోవట్లే అవి, వాటికి కూడా దారి ఉంది, మళ్ళీ వాటి దారిలోనే పోతున్నాయి అవి. చూడండి ఎన్ని మలుపులు తిరిగినాయి, 36 మలుపులు తిరిగినాయి. ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళేటప్పటికి, ఆ గూటికి వెళ్ళేటప్పటికి 36 మలుపులు తిరుగుతూ వెళుతున్నాయి. సరే నేను ఏం చేశానంటే ఒక చోట వాటిని ఆటంకపరిచా, అవేనా ఆగిపోయినాయి, ఎక్కడే లాక్డౌన్ లాగా ఆగిపోయినాయి చీమలు. ఇదేంటారు నాయన, ఎవడు చెప్పాడు వీడికి ఆగిపోవాలని, అయిపోయినాయి అక్కడ కదలకుండా అట్టగా ఉన్నాయి, లాక్డౌన్. సరే తీరా గమనించా కూర్చున్నా, ఏంటి సంగతి అంటే అవి ఏం చేస్తున్నాయంటే బైపాస్ను పట్టుకున్నాయి. ఓహో, ఇది ఎవడో మనకు ఆటంకం వేసాడురా, కనుక ఇప్పుడు మనం ఏం చేయాలా, బైపాస్ పోదాం, ఇంకో మార్గం ఎత్తుకుందామని అక్కడెక్కడైతే ఆటంకం వచ్చిందో అదంతా తిరిగి మళ్ళీ ఇంకో దారిలో ప్రయాణిస్తున్నాయి. నాకు అనిపించింది వీటికున్న జ్ఞానం మనకు లేదు. చూడండి, దినాల్లో చీమలకున్న జ్ఞానం మనకు లేదు. చీమలను ఎట్లాగైతే నేను ఆటంకపరిచానో అట్లాగే సైతానుడు కూడా మనల్ని ఆటంకపరిచి మనం దేవుని ఏర్పాటును జరిగించకుండా మనల్ని సంరక్షణ చేస్తున్నాడు, మనలను కట్టిపడేస్తున్నాడు. మనం దేవుని ఏర్పాటులో జీవించకుండా, లేకపోతే మరి సమయం కనిపెట్టి సమయం సద్వినియోగం చేసుకునేటువంటిది మనకు లేకుండా పోవడానికి కారణం ఏంటంటే సాతాను మనకు కొన్ని ఆటంకాలు కలుగజేయంగానే ఇక నా పని అయిపోయిందని ముడుచుకుని కూర్చుంటున్నాం, మనం సోమరిపోతులం అయిపోతున్నాం, దేవుని యొక్క ఏర్పాటును జరిగించలేకపోతున్నాం. చీమలకున్న జ్ఞానం కూడా మనకు లేకుండా పోయింది. అంటే చూడండి, అసలు వాటి యొక్క ప్రయాణము చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. అదేంటో వాళ్ళకి ఏదో ఒకడొచ్చి విజిలేసి వాళ్ళని కంట్రోల్ చేసినట్టుగా వెళుతున్నాయి, చక్కగా అవి పాక్కుండా వెళ్ళిపోతున్నాయి. మరి వాటికి ఏమైనా బలం ఉందా అంటే, చీమలకు బలం ఉందా? చీమలు చూస్తే మనకు అని ఊతే ఎగిరిపోతాయి చీమలు. అట్లాంటి చీమలు బలం గల చీమలు అంటావి మళ్ళీ. పైగా వాటికి ఉన్నంత బలం కూడా మనకు లేదు, వాటికి ఉన్నంత జ్ఞానం కూడా మనకు లేదు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలా, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చీమలను చూసి మనం తెలివి తెచ్చుకోవాలంట. దేవుడు అంటున్నాడు, నీకు తెలివి లేదు, కానీ చిన్న జీవులైన చీమలు తెలియగలవి. వాటి దగ్గరికి వెళ్ళి వాటి నడతను కనిపెట్టు. అవి చక్కగా ఏం చేస్తాయి, వేసవికాలం అంతా కూర్చుకుంటాయి, వర్షాకాలం రాగానే గూట్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తాయి, కూర్చుకున్న ఆహారాన్ని తింటూ, దేవా నీవెంత గొప్పవాడవయ్యా, దేవా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నీవెంత మంచివాడవయ్యా, మాకు ఎంత విశ్రాంతి ఇచ్చావు, ఈ విశ్రాంతి కాలంలో నిన్ను కనపరచుటగా మాకు అవకాశం ఇచ్చావు అని అనుకోవా చెప్పండి. నిజంగా తెలివిగలవైతే చీమలు అట్టగా అనుకుంటాయి. మనం తెలివి తక్కువడం కనుక అనుకోం. తెలివి తక్కువడం కనుక దేవునికి తగినటువంటి ఘనతను మనము ఇవ్వలేము. మనం ఎంత చూడండి, అందుకని వాక్యం రాయబడిందండి. అక్కడ ఒక మాట రాయబడింది 9వ వచనంలో, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, సోమరి ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకా కొంచెము నిద్రించేదను, కొంచెం సేపు కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుకొనుచుందువు. సోమరివాడు. చీమలు అటు అనుకోవండి, ఎంత ఎండైనా కూడా
మనమైతే ఏం చేస్తాం? ఏందమ్మా మందిరానికి రాలేదంటే వడగాల్పుకి కళ్ళు తిరిగిపోయినాయి అన్నగారు, సొమ్మచిల్లిపోయాం, రాలేకపోయాం. నిజమే, నీ అజ్ఞానాన్ని బట్టి నీ కళ్ళు చెమ్మగిలుతున్నాయి, లేదా సొమ్మలు తిరుగుతున్నాయి, నీకు వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ నుంచి కూడా కాపాడుతానని దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు. పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్న దెబ్బ అయినా నీకు తగలకుండా చేస్తానన్న దేవుణ్ణి నమ్మలేదు. కానీ చీమలు నమ్మినాయి. చీమలు మాకు దేవుడున్నాడు, మా సృష్టికర్త ఉన్నాడు, ఆయనే మాకు అండ అనుకున్న చిన్న చీమకున్న తెలివి కూడా ఈరోజు విశ్వాసులకు లేదంటే ఎంత తెలివి తక్కువ కూడా చూడండి. అక్కడ అట్లుంటున్నామా ప్రియులారా? నా మట్టుకైతే నాకు అనిపించింది, నేను ఎంత తెలివి తక్కువ ఉండు కదా అని అనిపించింది. నాకంటే అవే బెటర్ అనిపించింది. చీమలే చాలా బెటర్. దేవునికి మనం ఎంతో విలువైన వాళ్ళమండి, ఎంతో ప్రశస్తమైన వాళ్ళగా చేసుకున్నాడు. మిగిలిన జీవులన్నిటికీ లేని ఆధిక్యతలన్నీ ఇచ్చాడు, మనకు అన్నీ ఇచ్చాడు, తెలివితేటలు కూడా ఇచ్చాడు. మనమేమో తెలివి లేని వాళ్ళలాగా మారిపోతున్నాం. అవేమో మిగిలిన జీవులు, ముఖ్యంగా చిన్న చీమలు తెలివిగలవి, చక్కగా సమయాన్ని కనిపెడుతున్నాయి. ఈ సమయం అయితే చక్కగా నేను ఏ ఆటంకం లేకుండా వెళ్ళొచ్చు అని సమయానికి బయలుదేరి సమయానికి తన పని ముగించుకుంటున్న చీమల వలె ఉండడం కొరకై చీమల వద్ద నేర్చుకుని కనిపెట్టండి, చీమలు కనిపెట్టండి. అవి చెప్తే మనకు ఎట్లా బ్రతకాలో మనకు తెలియదు. ఎంత చూడండి, చీమ యొక్క పోరాట పడినప్పుడు చూసారా మీరు? చీమ పోరాటం చూసారా? పోనీ చీమ యొక్క ఏమంటారు రోషాన్ని చూసారా? చీమ రోషాన్ని చూసారా? చీమ ఎంత బలమైందో చూసారా? గమనించారా లేదా? ఎందుకు చెప్తున్నానంటే, ఎంత బలమైన దాన్ని కూడా ఒక చీమ వస్తుంది, ముందు వాసన పచ్చిగడుతుంది, వెళుతుంది, అన్నలారా అక్కలారా రెండు ఇక్కడ మనకు ఆహారం ఉందంటే వచ్చి బలోముండి వస్తాయి, దాన్ని మొత్తం చీమలు పట్టుకొని తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు చెప్పండి, చీమలు బలమైనవి, మనం బలమైన వాళ్ళం? చీమలే బలమైనవి. మళ్ళీ కొంచెంప్పుడు చూస్తే మళ్ళీ అక్కడ ఉండదు. నిన్న ఏదో చూశాను, నేను చూస్తే చచ్చిపడి ఉంది, కొంతసేపు చూస్తే మళ్ళీ అది లేదు. ఏంటంటే చీమలు లాక్కుపోతున్నాయి, చీమలు తీసుకెళ్ళిపోతున్నాయి. ఏంటయ్యే సంగతి అంటే, వాటికున్న బలం కూడా మనకు లేదు. కనుక చీమలు బలమైనవి, చీమలు తెలివైనవి, చీమలు చురుకైనవి, చీమలు ఐక్యత గలవి, చాలా చాలా నిర్వచనాలు ఉన్నాయి. చీమలకు ఉన్నంత ఐక్యత మనకు లేదు, చీమలకున్నంత జ్ఞానం మనకు లేదు, చీమలకున్నంత బలం మనకు లేదు, చీమలకున్నంత ఆలోచన మనకు లేదు, వాటికున్న కట్టుబాటు మనకు లేదు. ఇప్పుడు ఏదో వాటికంటే అధికారం లేడంట, న్యాయాధిపతి లేడంట, అయినా కూడా ఒక చీమ వెళ్తుంటే, అరే తమ్ముడు నేను రండిరా నా వెనక నేను చూపిస్తాను బాటని ఒక చీమ పోతూ ఉంటే దాని అనుమాలిపోతాయంట, ఆ చిన్న చీమే వాటికి దారి చూపించి ఎక్కడ వెళ్ళాలో, ఏ దారిలో ప్రయాణం చేయాలో వాటికి నేర్పించే సామర్థ్యం వాటికి ఉంది. ఒకవేళ ఆ చీమ వెళ్తుంటే మిగిలిన చీమలు కూడా వెంబడిస్తున్నాయి. ఐక్యత, వాటికి ఉన్నంత కట్టుబాటు మనకు లేదు. మనుషులుగా మనకు అలాంటి శక్తి ఆలోచన లేదు. చూడండి, చీమల దగ్గర నేర్చుకోవాల్సిన దుస్థితిలో మనం ఉన్నాం. ఎంతో గొప్పవాళ్ళుగా చేశాడు దేవుడు మనల్ని. అందుకే యెషయా గ్రంథం 1లో పిల్లలను ఎంతో గొప్పవాళ్ళుగా చేశాను, వాళ్ళేమో తెలియలేకుండా అయిపోయారు. పిల్లలను గొప్పవాళ్ళు చేశాను, వాళ్ళు తెలియలేకుండా అయిపోయారు. కాబట్టి చీమల దగ్గర వాటి నడతను కనిపెట్టి నేర్చుకోవాల్సినంత తెలివి తక్కువ వాళ్ళం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒకటో సంగతి. చూడండి, సామెతల గ్రంథం 2వ సంగతి చూద్దాం. సామెతల గ్రంథం దయచేసి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. ఇక్కడ రెండవదిగా ఏమంటున్నాడు? తోడేళ్ల మధ్యన గొర్రెలను పంపినట్టు మిమ్మలను పంపుచున్నాను. మీరేం చేయాలా? పాముల వలె వివేకులను, పావురం వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండాలి. ఎక్కడంట? తోడేళ్ల మధ్యన ఉన్న గొర్రె వలె మనం ఎలా ఉండాలంట? పావురం వలె నిష్కపటం కలిగిన వారమై ఉండాలి, వివేకంగా ఉండాలి. పాము వలె వివేకం కలిగి ఉండాలి. వివేకం అవసరమే, నిష్కపటం కూడా అవసరమే. కనుక ఎక్కడున్నాం మనం? తోడేళ్ల మధ్యన ఉన్నాం. మనకు
లోకంలో ఎన్నో తోడేళ్ళు ఉన్నాయి. మనలను భయపెట్టే తోడేళ్ళు ఉన్నాయి, మనల్ని ఆటంకపరిచే తోడేళ్ళు ఉన్నాయి, మన మీద పడి మనల్ని గాయపరిచే తోడేళ్ళు ఉన్నాయి. కనుక తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీరు ఎలా ఉండాలా? పావురం వలె ఉండాలి. పావురం వలె ఉండాలి. ప్రియులారా, ఈ తోడేళ్ళు లోకంలో ఉన్నటువంటి మరి మనకు విరోధమైనటువంటి వారిని చూపిస్తుంది, లేకపోతే సాతాను చూపిస్తుంది. తోడేళ్ళు ఎవరంట? సాతాను. అబద్ధికులు. ఎవరైతే అబద్ధికులు ఉంటారో, మోసగాళ్ళు ఉంటారో, వాళ్ళు పైకి బాగానే కనపడతారు, లోపల క్రూరమైన తోడేళ్ళని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వ్రాయబడింది. వాళ్ళు పైకి మామూలుగానే ఉంటారంట. ఎట్లుంటారు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎవరంట వాళ్ళు? అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలకు అధిపతి ఎవరు? సాతాను. అబద్ధ ప్రవక్తలకు అధిపతి ఎవరు? సాతాను. అబద్ధాలు ఆడేవాళ్ళందరికీ నాయకుడు ఎవరు? అబద్ధాలు ఆడేవాళ్ళందరికీ నాయకుడు ఎవరు? సాతాను. కాబట్టి ఈ సాతాను మధ్యకు పంపినట్టు మిమ్మల్ని గొర్రె పిల్లల వలె పంపుతున్నాను. మీరేం చేయాలా? వివేకంగా నడుచుకోవాలి. ఏ విధమైనటువంటి నిష్కపటమైనటువంటి వారు నడుచుకోవాలి, కపటం ఉండకుండా నడుచుకోవాలి. కాబట్టి ఎలా ఉండాలని కోరుతున్నాడు? రెండవదిగా మనల్ని పావురం వలె ఉండాలని కోరుతున్నాడు. పావురం దేనికి సూచన? దేవుని ఆత్మకు, పరిశుద్ధ ఆత్మకు సూచన. పావురం దేనికి సూచన? పావురం సమాధానానికి సూచన. పావురం దేవునికి సూచన, పరిశుద్ధతకు సూచన. కనుక ఇలాంటి వారుగా మనం ఉండాలి. లోకంలో అనేక మంది మధ్యన మనం ఉంటున్నాం. లోకంలో అనేక రకాలైనటువంటి ప్రవృత్తి గల వాళ్ళ మధ్యన, నేరస్తుల మధ్యన మనం ఉంటున్నాం. ఎంతో హాని కీడు చేసే వాళ్ళ మధ్య మనం ఉంటున్నాం. మనం ఎలా ఉండాలంట? పావురం వలె ఉండాలి. మొదట ఎలా ఉండాలా? చీమల వలె ఉండాలి. జ్ఞానం మనకు రావాలంటే ఏం చేయాలా? చీమల వలె ఉండాలి. రెండోదిగా మనం ఎలా ఉండాలి? పావురం వలె ఉండాలి. పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలి. పావురం వలె చూడండి, పావురము అనేది ఏం చూపిస్తుందంటే దేవుని పరిశుద్ధాత్మను, ప్యూరిటీని చూపిస్తుంది, పవిత్రతను చూపిస్తుంది. పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వారుగా మనం ఉండటమే తెలివి కలిగి ఉండటం. పవిత్రమైన జీవితం జీవించడమే జ్ఞానం కలిగి నడుచుకోవటం. సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్లకు ఉండాల్సినటువంటి ఈ అనుభవం రెండవదిగా పావురం వలె మనం ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, సామెతలు 30వ అధ్యాయము 25వ వచనం. సామెతలు 30వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 30:25. దయచేసి చూడండి. 27వ వచనం చూడండి. 27వ వచనం. మిడతలకు రాజు లేడు, ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలకు రాజు లేడు, ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలు ఎక్కడ నేర్చుకోవాలి ఇప్పుడు మనం? మూడవదిగా ఎవరిని చూసి నేర్చుకోవాలి? మిడతలను చూసి నేర్చుకోవాలి. మిడతలను గురించి మనం తేలిగ్గా అనుకుంటాం కదా. మిడతల గురించి చాలా తక్కువగా అభిప్రాయం ఉంటుంది మనం. ఏదో మిడతలని చాలా స్వల్పమైన దానికి చూస్తాం. కానీ మిడతల గురించి దేవుడు ఏమంటున్నాడంటే అవి నా సైన్యం అంటున్నాడు. యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథం, అక్కడ దేవుడు ఆ మాట అంటున్నాడు. యోవేలు గ్రంథం దయచేసి చూడండి. యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. ఇక్కడ ఏంటంట? మిడతలు దేవుని యొక్క మహాసైన్యం. మిడతలు
గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఏంటంట దేవుని యొక్క మహాసైన్యం. కనుక మిడతలు కూడా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. అంటే దేవుడంట మిడతలకు ఇట్లా వెళ్ళాలి మీరని చెప్పాడంట, మీరు ఎట్లా సాగిపోండి అని చెప్పాడంట. మీరు ఎట్లా సాగిపోండి అని చెప్తే దేవుడు చెప్పినట్లుగా చక్కగా అవి సాగిపోతున్నాయని అక్కడ మనకు మిడతలను బట్టి మనకు అర్థమవుతుంది. అవి ఎట్లా సాగిపోతాయండి? మిడతలు దేవుని యొక్క క్రమాన్ని పాటిస్తాయి. మిడతలు దేవుడు నిర్ణయించిన క్రమాన్ని పాటిస్తాయి. మిడతలు దేవుడు చెప్పినట్టు అవి పంక్తులు తీరి సాగిపోతాయి. మీరు గమనించారా లేదా? ఇప్పుడు మిడతలు వెళ్ళినప్పుడు చూడండి, అవి ఒక్క గుంపుగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఏదో ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటాయి మిడతలు. కనుక వాటికి ఉన్న జ్ఞానం ఏంటంట, దేవుడు వాటికి నియమించిన క్రమాన్ని అవి పాటిస్తున్నాయి. మనం పాటిస్తామా? దేవుడు ఇప్పుడు చూడండి, VBS అంటాం, లేకపోతే సువార్త అంటాం. మేమేం చెప్తామంటే ఇద్దరిద్దరుగా నడవండి, రోడ్డు మీద అటు ఇటు నడవద్దు, ఇద్దరిద్దరు నడవండి, లైన్గా నడవండి, అటు ఇటు తొలగిపోవద్దు, చక్కగా లైన్లో రండి అంటే ఏం చేస్తారు మన వాళ్ళు? ముగ్గురు, నలుగురు, అవసరమైతే గుంపు, అవసరమైతే లైన్లో నుంచి సపరేట్గా వెళ్ళిపోవటం, ఇట్లా చేసి క్రమాన్ని మీరే వాళ్ళుకుంటారు. అయితే మిడతలను చూడండి, దేవుడు వాటికి ఒక క్రమం నేర్పించాడంట. ఆ క్రమంలో దేవుడు నేర్పించిన క్రమంలో అవి సాగిపోతూ ఉంటాయంట. వాటికి రాజు లేడు, ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోయి వాటికి ఉన్నంత కట్టడ మనకు లేదు, వాటికి ఉన్నంత వివేకం మనకు లేదు, వాటికి ఉన్నంత జ్ఞానం మనకు లేదు, మిడతలకు ఉన్న జ్ఞానం కూడా లేదు మనకు. నా జనులు తెలివిలేని వాళ్ళంటే మనకంటే ఎవరు తెలివిగాని వాళ్ళు దేవుడు చూపిస్తున్నాడు. మనకు తెలివి లేదంటే ఎవరికి తెలివి ఉందంట? చీమలకు తెలివి ఉంది. మనకు తెలివి లేదంటే ఎవరికి తెలివి ఉంది? పక్షులకు, పావురాలకు తెలివి ఉంది. మనకు తెలివి లేదంటే ఎవరికి తెలివి ఉంది? మిడతలకు తెలివి ఉంది, లేకపోతే తేనెటీగలకు తెలివి ఉంది, ఈగలకు తెలివి ఉంది, దోమలకు తెలివి ఉంది. నీకు తెలివి లేదు, దోమలకు తెలివి ఉంది. దోమలు చూశారుగా మీరు? దోమలు ఎంత తెలివిగలయో తెలుసా మీకు? చూస్తున్నారుగా, చూడలేదా? దోమలు ఎంత తెలివిగలయో మేము ఇంట్లో చాలా పరిశీలనగా చూస్తూ ఉంటాం. ఎంత తెలివిగలయి అంటే మన కన్ను కప్పి ఆదమర్చున్నప్పుడు వస్తాయి, వాళ్తాయి మన మీద. దాన్ని కనిపెట్టి ఎట్లకొట్ట దాన్ని చంపుదాం అనుకుంటే అప్పుడు దాకా ఏమి ఎరగనట్టుకుంటాయి. మన చెయ్యి మనం వెళ్ళి దాని మీద పడకపోయే ముందు తప్పుకుంటున్నాయి. సేమ్ దోమలకున్న తెలివి కూడా మనకు లేదు. మిడతలకు, లేకపోతే తేనెటీగలకు, లేకపోతే ఈగలకు, లేకపోతే దోమలకు వీటికున్న తెలివి కూడా మనకు లేదు. అంటే ఎంత అజ్ఞానంగా ఉన్నామో చూడండి. అందువల్లనే దేవుని కార్యాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందువల్లనే దేవుడిని సరిగ్గా వెంబడించలేకపోతున్నాం. అందువల్లనే మన జీవితం ఎంతో నష్టంలో, ప్రమాదంలో పడిపోతూ ఉంది. అనేక రకాలైనటువంటి సంకటాల్లో చిక్కుకుంటున్నాం. అనేక రకాలైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కడగండ్లలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఎంతో దుఃఖం, ఎంతో వేదన, ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోతున్నాడంటే తెలివి తక్కువతనం వల్లే మానవుడు అలాంటి పరిస్థితుల్లో పడిపోతున్నాడు. తెలివి లేకపోవడం వల్లే, ఇల్లు చక్కబెట్టుకోవడం కుదరపోవడం వల్లే, సమస్యను తన తెలివితేటల చేత పరిష్కారం చేసుకోకపోవడం వల్లే ఈరోజు విశ్వాసులు చాలా పతనమైపోతున్నారు. దేవుడిచ్చిన తెలివిని పోగొట్టుకుని అజ్ఞానంలో పడిపోయి వారి జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. అలాంటి పరిస్థితి మనలో ఉందని దేవుడు హెచ్చరికగా చెప్తున్నప్పుడు చీమ గుట్టినట్టు కూడా లేదు. తర్వాత చీమ గుట్టినట్టు లేదు, లేకపోతే నువ్వు ఎన్ని చెప్పుకుంటే చెప్పుకో కానీ మేము ఇంతే అన్నట్టు ఉంటాము. అలా ఉంటాం. తెలివి సంపాదించుకో. దేవుడేం చెప్తున్నాడు? నీ యొక్క ఆస్తి అంతా, నీ సంపాదనంతా ఇచ్చి ఈ తెలివి సంపాదించుకో. నీకున్నదంతా ఇచ్చి ముందు సంపాదించుకోవాల్సింది ఏంటి? అన్నం కాదు. తెలివి నీకుంటే అన్నం ఆటోమేటిక్గా అదే వస్తుంది. జ్ఞానం నీకుంటే ఆటోమేటిక్గా అన్నీ నీకు అయ్యే వస్తాయి. ఏది సంపాదించుకోవాలా? తెలివి సంపాదించుకో. ఆ తెలివి నీకు లేని తెలివి చీమలకు ఉంది, పావురాలకు ఉంది, పాములకు ఉంది, తోడేళ్ల మధ్యన ఉన్న గొర్రెలకు కూడా ఉంది, మిడతలకు ఉంది, తేనెటీగలకు ఉంది, దోమలకు ఉంది, ఈగలకు ఉంది. నీకు లేదు. గమనించారా? ఇంత తెలివి తక్కువ వాళ్ళం మనం. చూడండి, మీరంతా భలే ఉన్నారు, మంచి తెలివిగలవాళ్ళు అని చెప్తే ఏమవుతుంది? మీకు అంత తెలివిగలవాళ్ళు బాగా తెలివితేటలకు ప్రవర్తిస్తున్నారంటే, అబ్బా నా తెలివిగలవాళ్ళు లేడన్నాడు కాబట్టి
ఇక నేను ఏం చేసినా చెల్లిద్ది అనుకునే పరిస్థితుల్లో పడిపోతాం మనం. ఎప్పుడైతే మనకంటే చీమలే బెటరు, మనకంటే పౌరాలే బెటరు, మనకంటే మిడతలే బెటర్ అని చెప్తే ఇప్పుడైనా కాస్త మార్చుకొని, నిజమా నాకంటే చీమ బెటరా? నేను అనిపించిందండి, నేను చెప్తున్నాక నాకు అనిపించింది, నాకంటే ఈ చీమలే బెటరు అనిపించింది నాకు. నిజమే అనుకున్నా, ఏంటి దేవా అంటే రేపు వర్తమానం ఇదే అనుకుంటా. నాకంటే దేవుడు అంటే నా థాట్ నాలో ఉంచాడు, రేపు వర్తమానం ఇదే, నీకంటే ఆ చీమలే బెటర్ అంటున్నాడు. కాబట్టి లోకములో ఉన్న మిగిలిన చిన్న చిన్న జీవులకున్నపాటి తెలివి కూడా మనకు లేకపోతే విశ్వాసంలో ఏం బలపడతాం? దేవుణ్ణి ఎలా వెంబడిస్తాం? దేవుని కార్యాలు ఎలా నెరవేర్చగలుగుతాం? దేవుని యొక్క రాకడికి ఎలా సిద్ధపడగలుగుతాం? దేవుని ఏర్పాట్లు ఎలా జీవించగలుగుతామండి? తెలివి లేకపోతే ఇవన్నీ మనం పోగొట్టుకుంటాం కదా, నష్టపోతాం కదా. కనుక వాటి వలె మనం కూర్చుకోవాలి, వాటి వలె మనము సాగిపోవాలి, దేవుని క్రమాన్ని పాటించే వాళ్ళంగా మనం ఉండాలనేదే దేవుడు కోరుతున్నాడు. చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం దయచేసి చూడండి. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తా. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును. దేవుడు అంటున్నాడండి, యేసుప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇప్పుడు మీరేం చేయాలా? ఎలా ఉండాలా? మనం మనుషులమా గొర్రెలమా? ఏం చెప్తారు? మనం మనుషులమా గొర్రెలమా? ఏమంటారు? అంటే చెప్తే దాన్ని నేను చెప్తా, మనం ఏమై ఉంటామని చెప్తాను నేను. మనం మనుషులమా గొర్రెలమా అంటే ఏం చెప్తారు? చెప్పండి. మనుషులమేనా? మనం మనుషులమేనా గొర్రెలమా? మనుషులమా? మంచిది. మరి నీకు అదేది? ఆ జ్ఞానం లేదుగా. మనుషులు అయితే నీకు ఆ తెలివితేటలేయి. ఆయన అంటున్నాడు, నా జనులకు తెలియలేదు అంటున్నాడుగా. కాబట్టి ఇప్పుడు మనం గొర్రెలు చూడండి. అందుకని యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునకు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇక్కడ ఏమంటున్నా అంటే, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునకు మీరు మనుష్యులు. మనం ఎవరమండి? మనం మనుషులమే. అయితే దేవుడు ఏమంటున్నాడు? నా గొర్రెలైన మీరు మనుషులు, మీరు నా గొర్రెలు. కాబట్టి ఈ గొర్రెలు ఏం చేస్తాయంట? ఆయనను ఎరిగినవిగా ఉంటాయి, ఆయనను వెంబడించేవిగా ఉంటాయి. ఈ గొర్రెలు ఏం చేస్తాయంట? నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కాబట్టి ఇప్పుడు మనం గొర్రెలమా మేకలమా? మేకలైతేనేమో ఆయన వెంబడించినట్టుగా ఉన్నాయి, గొర్రెలు అయితేనేమో ఆయన వెంబడించేవిగా ఉన్నాయి. మేకలైతే అవి వెంబడించవు, మేకలు అనేవి ముందెళ్ళిపోతూ ఉంటాయి. గొర్రెలు అనేవి వాటికున్న స్వభావం ఏంటంటే వెంబడించే స్వభావం ఉంటుంది. కనుక దేవుడు మనల్ని అలాంటి గొర్రెల వలె తనను వెంబడించాలని కోరుతున్నాడు. గొర్రెల వలె నన్ను వెంబడించడం మీరు నేర్చుకోండి అంటున్నాడు. గొర్రెల వలె నన్ను వెంబడించడం నేర్చుకోండి. మనుషులం, ముఖ్యంగా ఎంతో తెలివితేటలు దేవుడు ఇచ్చినటువంటి దేవుని ప్రజలం, ఇలాంటి మనం తెలియలేని వాళ్ళం అయిపోవడం కారణం చేత ఇప్పుడు మనం ఎక్కడ నేర్చుకోవాలి? నీకు బుద్ధి లేదు, నీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. మరి ఇప్పుడు ఎక్కడ నేర్చుకోవాలా? ఎక్కడ బుద్ధి దొరుకుతుందో అక్కడ నేర్చుకోవాలి. ఎక్కడ తెలివి కలవాడు ఉంటారో అక్కడ పోయి తెలివితేటలు నేర్చుకోవాలి. ఎక్కడున్న తెలివి? చీమలకున్న తెలివి నీకు లేదు. తర్వాత పశువులకు ఉన్న తెలివి నీకు లేదు. తర్వాత మిడతలకు లేదా ఆ యొక్క మరి తేనెటీగలకున్న తెలివి నీకు లేదు. తర్వాత గొర్రెలకు ఉన్నటువంటి తెలివి నీకు లేదు. అజ్ఞానులంగా ఉన్నాం. కాబట్టి మీరు అజ్ఞానులకు కాకుండా జ్ఞానుల వలె ఉండునట్లు ఏం చేయాలా? ఎఫెసీ పత్రికలో మనం చూసాం. మీరు అజ్ఞానులు కాగా జ్ఞానుల వలె ఉండునట్లు ఏం చేయాలా?
జ్ఞానం వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అజ్ఞానులు కాక జ్ఞానుల వలె ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ఉంటున్నామా? అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. చూడండి, దేవుడు మనలను తెలివితేటల గల వాళ్ళుగా చేస్తే మనం తెలివి తక్కువ వాళ్ళు అయిపోవడం చూసి ఆయన బాధపడుతున్నాడు. అరే, ప్రజలు తెలివి లేని వాళ్ళు, వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళకి ఆలోచన లేదు, వాళ్ళకి వివేచన లేదు, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అని నిన్ను గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే నీకు రవ్వంతైనా చింత విచారం లేకపోతే నువ్వేమి సరి చేసుకుంటావు? నువ్వు జ్ఞానం ఎలా సంపాదించుకుంటావు? అందువల్ల ఏది కొదువు ఉందో అది దేవుడిని అడగాలని దేవుని వాక్యం రాయబడింది యాకోబు పత్రికలో. ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల వాడు దేవునిని అడగవలను. ఆయన ఎవరిని గద్దింపక తన అడుగు వారికి సమస్తమును ధారాళంగా అనుగ్రహించేటువంటి వాడు అని యాకోబు 1వ అధ్యాయంలో రాయబడింది. దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు జ్ఞానం లేదు నాయన, చీమల్లాగా నేను ప్రవర్తించలేకపోతున్నాను, చీమలకున్నంత తెలివి కూడా నాకు లేదు, అందువల్ల నేను నీ సన్నిధిని పోగొట్టుకుంటున్నాను, యోగ్యంగా నీ కొరకు జీవించలేకపోతున్నాను, నీకు ఇవ్వాల్సిన భాగాన్ని నీకు ఇవ్వలేకపోతున్నాను, నేను అపనమ్మకత్తుల్లో అయిపోయినాను, నీ యొక్క ఏర్పాట్లు కొనసాగించుకోలేకపోతున్నాను, దయతో నీ జ్ఞానంతో నన్ను నింపు, నాకు సహాయం చేయని ప్రార్థించాలి. మనం అర్థం చేసుకోండి, మనకంటే చిన్న చిన్న జీవులు జ్ఞానవంతులు అంటే, జ్ఞానం కలిగినవి అంటే మనం ఎంత అజ్ఞానులమో, అట్లాంటి అజ్ఞానాన్ని బట్టి ఎంత నష్టపోతున్నామో అర్థం చేసుకొని దేవుని ఏర్పాటులో మనం సమకూర్చబడాలనేదే దేవుడు కోరుతున్నాడు. దయచేసి వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. చీమల వలె వివేకం కలిగి ఉంటాం. చీమల నడతను తెలుసుకుని ఆ ప్రకారంగా మనం జీవించడానికై మనము సిద్ధపరుచుకుంటాం. అలాంటి వివేకం కలిగిన వారుగా మనం యోగ్యమైన వారుగా బలలో చేయవేయాలని ఆయన కోరుతున్నాడు. వాడు అజ్ఞానంగా ఉంటే నష్టపోతాం. అనాలోచనగా బలలో చేయవేస్తావా, నష్టం కలుగుతుంది. ఆ నష్టం నుంచి తప్పించబడాలంటే జ్ఞానంగా ఆలోచించు. యోగ్యముగా ప్రభు బలలో చేయవేయాలంటే క్షమాపణ కోరాలి. దయచేసి మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో పాల్పొందుతాం.